యువమిత్రుల ముఖాలలో యువమిత్రుల ముఖార విందంలో ఒక విజయ దరహాసం నాకు కనిపిస్తుంది. ఈ దేశంలో ఏదైనా గొప్ప పరిణామం జరిగిందా అని మా మిత్రులను అడుగుతున్నా. మీరు ఇంత సంతోషంగా ఈ ఉద్యమంలో ఉత్సాహంగా మీరు పాల్గొన్నారంటే, మీ అందరి ముఖార విందంలో ఒక విజయ దరహాసం కనిపిస్తుందంటే, छप्पन इंच छाती हमारे युवाओं के सामने झुक गया। इसीलिए आज हमारे भाई बहनों जनजी के चेहरे पे, आज हमारे जनजी भाई बहनों के चेहरे पे एक विजय दरहास मैं देख सक रहा हूं। मगर ये बस की बात नहीं है, बस नहीं है ये, क्योंकि हमारे युवाओं का जो डिमांड था, सड़क से लेकर संसद तक आप लोगों ने आवाज सुनाकर 56 इंच छाती को हराकर विद्या मंत्री का इस्तीफा देने का मजबूरी करवा दिए। मगर नीट एग्जाम में जो शहीद हुए, इस लड़ाई में, इस जंग में लाखों विद्यार्थियों के खिलाफ जो केसेस लगाए, अभी तक केसेस नहीं निकाला। जो परिवारों के अपने भाई बहनों ने सरकार शिक्षा और परीक्षा में फेल होकर जिनके जान ले चुकी है, उनके परिवार को प्रधानमंत्री जी ने नहीं मिला, मदद नहीं दिए। इसीलिए मैं आप लोगों के तरफ से राहुल जी और खड़गे जी, संसद में जितने इलेक्टेड रिप्रेजेंटेटिव्स है, तेलंगाना राज्य से मैं ये गुजारिश करूंगा कि आप लोग आवाज उठाओ। सोमवार के दिन जितने भी केसेस लगाए, पूरा केसेस हटाना। जितने बच्चे शहीद हुए, उनके परिवार को केंद्र सरकार से मदद मिलना। మిత్రులారా, ఈరోజు ఈ మైదానంలో కనిపిస్తున్న తెలంగాణ నడిగడ్డ మీద అంబేద్కర్ సాక్షిగా, ఇందిరమ్మ సాక్షిగా వేలాది మంది జంజీ యువకులు ఇక్కడికి వచ్చి, వేదిక మీద ఉన్న ఈ జంజీ యువకులు కానీ, ఇక్కడున్న సోదరి మనులు కానీ, ఇక్కడికి తరలి వచ్చిన వేలాది మంది, వీళ్ళెవరు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు. ఈనాడు భారతదేశ యువత సాధించిన విజయాన్ని మేము కాంగ్రెస్ ఖాతాలో రాసుకోదలుచుకోలేదు. ఈనాడు ప్రధానమంత్రి మెడలు వంచి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించింది ఈ జంజీ యువకులు. మీ పోరాట ఫలితమే, మీ పట్టుదలనే ఈనాడు ప్రధానమంత్రి తల వంచి ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించిండు. మీ పోరాటానికి, మీ గళానికి రాజకీయ పార్టీలు మద్దతు పలికినాయి తప్ప, ఈ పోరాటం మీది, ఈ విజయం మీది. ఈనాడు ఈ సమావేశం కూడా
ఈనాడు ఈ నిరసన కార్యక్రమం కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో సరిపెట్టకుండా నీట్ పరీక్షల్లో చనిపోయిన కుటుంబాలను ఆదుకోవడానికి ఉద్యమం సందర్భంగా విద్యార్థుల మీద పెట్టిన అక్రమ కేసులు తొలగించడానికి చనిపోయిన కుటుంబాలకు నిర్వాళులు అర్పించాలి అని నిర్ణయించుకుంటే హైదరాబాద్ నగరం నలుమూలల నుంచి తెలంగాణ రాష్ట్రం నలుదిక్కుల నుంచి ఈనాడు వేలాది మంది ఇక్కడికి వచ్చి మేము ఆ కుటుంబాలకు అండగా ఉన్నాం, ఈ ప్రభుత్వ వైఫల్యాల మీద పోరాడతాం, అది నరేంద్ర మోడీ కావచ్చు, గుజరాత్ నుంచి వచ్చే వాళ్ళ తాత కావచ్చు, వాళ్ళ మీద పోరాటం చేస్తామని ఇవాళ ఈ వేలాది మంది విద్యార్థులు అంబేద్కర్ సాక్షిగా ఇక్కడికి వచ్చారు. వాళ్ళకొక్కటే తెలుసు, ఈ దేశం వాళ్ళది, రాబోయే దేశ భవిష్యత్తే ఈ యువతరం భవిష్యత్తు. ఈ యువతరం భవిష్యత్తు బాగున్నప్పుడే ఈ దేశం యొక్క భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. అందుకే ఈనాడు మీ పోరాటానికి పార్టీలకు అతీతంగా ప్రజాస్వామిక వాదులందరూ ఎక్కడున్నా దిక్కులు పిక్కటిల్లేలా మీకు మద్దతు ప్రకటించారు. అందుకే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ఈనాడు మీకు అండగా నిలబడ్డది. అందుకే మిత్రులారా, ఈరోజు మా మిత్రుడు మహేష్ గౌడ్ గారు చెప్పిండ్రు, ఈనాడు నిరసన తెలపాలంటే జంతర్ మంతర్ నుంచి లోక్సభ రాజ్యసభ దగ్గరికి వెళ్ళాలంటే కేంద్ర ప్రభుత్వం జలిపించిన లాఠీలు, పేల్చిన తూటాలు మీ పోరాట పటిమను దెబ్బ తీయలేదు. కానీ ఈనాడు మా మిత్రుడు మహేష్ గౌడ్ గారు ఒక సూచన చేసిండ్రు. రాజీవ్ గాంధీ గారు రాజ్యాంగ సవరణ ద్వారా 61వ రాజ్యాంగ సవరణ ద్వారా అప్పటి వరకు ఓటు హక్కు 21 సంవత్సరాలు ఉండే. కానీ రాజీవ్ గాంధీ గారు ప్రపంచ దేశాలను గమనించి 21 సంవత్సరాల ఓటు హక్కును 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈనాడు 18 సంవత్సరాల నూనూగు మీసాల యువకులకు, మా సోదరీమణులకు ఈరోజు రాజీవ్ గాంధీ గారు ఓటు హక్కు ఇచ్చిండ్రు. ఇక్కడికి వచ్చిన చాలామందికి మొదటిసారి ఓటు హక్కు 18 ఏళ్ళు నిండంగానే వస్తుందంటే ఆనాటి ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు రాజ్యాంగ సవరణ చేసి ఈరోజు ఆ ఓటు హక్కు ఇచ్చిండు. చట్టసభలు ప్రధానంగా ఈ దేశంలో స్థానిక సంస్థలు, శాసనసభ, లోక్సభ, ఈ 3 ప్రధానమైన ఎన్నికల చట్టసభలు. ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ఈ పక్కనే ఉన్నారు.